కాలనీల సంక్షేమ సంఘాల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారంటే ఏం చెప్తారు? కాలనీలలో ఇప్పుడు మా దగ్గర ఎక్కువ చంపాపేట డివిజన్, ఉమ్మడి చంపాపేట డివిజన్ ఉన్నప్పుడు మా దగ్గర ఒక 30-40% వరకు లోతట్టు ప్రాంతం ఉండే. ఆ మెయిన్ సమస్య మాకు తీరిపోయింది. ఇప్పుడు ఇక ఉన్నది ప్రతి కాలనీ సంక్షేమం. నాది ఒక టార్గెట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక పార్క్ అన్నది అవసరం. వాకింగ్ చేయాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పొద్దున్న అందరూ అక్కడ కలిసేటట్టు వాళ్ళు 4 విషయాలు షేర్ చేసుకుంటారు. పార్క్ అనేది మా మెయిన్ టార్గెట్. ఇంకొకటి కమిటీ హాల్ అన్నది ఆల్మోస్ట్ అన్ని కాలనీలలో ఇప్పుడు కమిటీ హాళ్ళు సుధీరన్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము చాలా కమిటీ హాల్ ఏర్పాటు చేసినాం. ఇంకొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా మేము కమిటీ హాల్ అన్నది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేస్తాం. కర్మన్ఘట్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటారంటే ఏం చెప్తారు? ఆలోచన రాలేదు, అది ప్రజలు చెప్తున్నారు చెయ్యి, నీలాంటి అవసరం ప్రజలలో. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు పబ్లిక్లా, ఎన్ని రోజులు ఇట్లనే చేస్తావు, నువ్వు ఇంకా ఇట్లా కార్పొరేటర్ ప్రజాప్రతినిధిగా అయితే నీకు చాలా అవకాశాలు ఉంటాయి, నువ్వు అధికార సాయంతో ఇంకా చాలా చేయొచ్చు అని చెప్పేసి అన్నందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ మామూలుగా నాకున్న ఫేమ్కి, నాకున్న దానికి ఇదే చాలు అని నేను అనుకున్నా. ఒక 10 ఏళ్ళ కింద ఇదే చాలు అని అనుకున్నప్పుడు ఆ పార్టీ అప్పుడు గుర్తించి ఇట్లా చెప్పినందుకు సరే ఇది చేస్తే ఇంకా చాలామందికి ఉపయోగపడతాం, మనం అన్ని విషయాలలో హెల్ప్ఫుల్గా ఉంటాం కాబట్టి చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా వచ్చినాము. ఇవాళ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. కానీ వాస్తవానికి చీరా శ్రీనివాస్ గారి సేవలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? 100% ఉన్నది. ఏ విధంగా తీసుకున్నా సరే, పార్టీ సీనియారిటీ ప్రకారంగా తీసుకున్నా, లోకల్గా ఈయన యాక్టివిటీస్ ఏంది, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రజలలో ఎట్లా ఉన్నారు, ప్రజలలో అందుబాటులోనే ఉన్నాడా లేడా, ఏ విషయంలో చూసుకున్నా కానీ మేము మంచిగా ఉన్నాం. కాబట్టి ఇవాళ అవకాశం వచ్చినప్పుడు వదులుకోము కదా, అవకాశం వచ్చినప్పుడు ఎట్లా వదులుకుంటాం? 100% మాకు న్యాయం కూడా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జరుగుద్దంటారా, లేకపోతే సేమ్ మళ్ళీ బీజేపీ పార్టీలో రిపీట్ అయినట్టు బీఆర్ఎస్ పార్టీలో రిపీట్ అవుతుంది అంటారా ఈసారి? అప్పుడు అంటే కొంచెం గురువులు సరిగ్గా లేకుండే. ఇప్పుడు మాకు సుధీరన్ అంత మంచి గురువు ఉన్నాక మాకు అన్యాయం జరుగుతుందని మేము ఎట్లా అనుకుంటాం? కేటీఆర్ గారు కూడా చెప్పినారు, యువకులకు మంచి ప్రాధాన్యత ఇస్తా, ఈసారి చాకు లాంటి పిల్లలను పెట్టి గెలిపిస్తా అని అన్నాడు. ఖచ్చితంగా మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ యువకులకే ఇస్తున్నప్పుడు మాకు యువకులకు ఎట్లా చేయడం? 100% మాకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక ఉమ్మడి చంపాపేట డివిజన్, కర్మన్ఘట్ డివిజన్లో మేము ప్రాతినిధ్యం వహిస్తామని 100% నా గ్యారంటీ. కానీ వాస్తవానికి రాజకీయంగా చీరా శ్రీనివాస గారి నోటికాడ బుక్కను లాక్కోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది రెడీగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదంటారా? ఇక అవకాశాలకి అందరూ కొందరు అర్హులు ఉంటారు. సీనియర్ లీడర్లు అనేది ఒక పార్టీ, ప్రతి పార్టీకి ఒక సీనియర్ లీడర్స్ అన్నది ఉంటుంది. కానీ మీకన్నా సీనియర్ లేరు కదా. నిజంగా చెప్పాలంటే వయసులో చిన్న ఉండొచ్చు, కానీ రాజకీయంగా 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయింది. పార్టీ పరంగా వయసులో సీనియర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొందరు అడుగుతున్నారు మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తారు? ఎంత మనకు ఎవరైతే పబ్లిక్లో ఎప్పుడు నేరుగా ఉంటారో, చొరువుగా ఉంటారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే నేను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి మాకే అవకాశం ఉంటుందని చెప్పేసి అది అందరూ నమ్ముతున్నారు కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడంలో కూడా అదే జరుగుతున్నది, అందరి నోట్లో కూడా. కానీ కొంతమంది కొత్తగా వచ్చి మేము ఉన్నాము అనేసి ప్రజలు తిరుగుతున్నారు, మీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలు తిరుగుతున్నారు. అయితే ప్రజల్లో వాస్తవానికి ఫుల్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ప్రజల ముందుకు రావడానికి కారణం మీలాంటి నాయకుల వైఫల్యం కాదా? అన్న ఒకసారి ఏం చెప్పిండంటే, ఎక్కడ కూడా పార్టీకి లోపం జరగదు కాబట్టి అందరూ కలిసి పని చేసుకోవాలని చెప్పేసి 3 months బ్యాక్ నవంబర్లో అన్న పర్సనల్గా ఇంటికి పిలుచుకొని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. పార్టీని మనం ఇప్పుడే ముందుకు తీసుకెళ్ళాలి, రేపు రాబోయే GHMC ఎలక్షన్ మీ ఎలక్షన్లు కాబట్టి మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కలిసి పని చేసుకోండి అని అన్నాడు. కాబట్టి సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. కొందరు ముందుకు వస్తున్నారు, వచ్చినా సరే అందరు అల్టిమేట్గా పని చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎంత సర్వీస్ చేసినారో చూసి మాత్రమే టికెట్ ఇస్తారు. మళ్ళీ గెలుపు గుర్రాలకే ఇస్తారు టికెట్లు. గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తారు కాబట్టి స్థానికం చూస్తారు, అన్నీ చూస్తారు, ఎవరికైతే ఎంత వెయిట్ ఉన్నదో చూసి. ఒకటే కాదు కదా, అర్థబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, రకరకాల ఈక్వేషన్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. కాబట్టి టికెట్ విషయంలో ఎటువంటి లేదు, కానీ అందరూ అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు ముందుకు, తప్పు లేదు దాంట్లో.